అదే ఫ్రెండ్స్, ఇందాక మనం చేసుకున్నాం కదా టమాటా పచ్చడి కోసం. ఓకే, దాంట్లో తగినంత ఉప్పు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసుకొని చక్కగా పిసుక్కుందాం. ఇలా కొంచెమే కదా, అందుకే నేను చేతితో చేసేస్తున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. చేతులు శుభ్రంగానే కడుక్కున్నాను ఫ్రెండ్స్. ఇలా మెత్తగా చేసుకోవడమే. నాకు రోట్లో అలవాటు బాగా, కొంచెం పచ్చడి అని చెప్పేసి చేతితో కూడా చేయొచ్చు అని చూపిస్తున్నాను. చూస్తున్నారా? మిక్సీ అవైలబుల్గా లేని వాళ్ళు, రోల్ లేని వాళ్ళు, హాస్టల్లో ఉంటున్న వాళ్ళు, బ్యాచిలర్స్, వేరే దేశాలకు వెళ్ళి చదువుకుంటున్న వాళ్ళ దగ్గర ఇవేమీ ఉండవు కదా. ఓకే, ఇలా హ్యాండ్తో చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేతితో చేసేసుకోవడమే. చూసారా? ఇదిగోండి వెల్లుల్లిపాయలు చక్కగా మధ్య మధ్యలో తగులుతూ క్రిస్పీగా ఉంటుంది. ఓకేనా? చూడండి. అంతే ఫ్రెండ్స్. వేరే విధంగా అనుకోకండి, చేతితో చేసుకున్నా బాగుంటుంది పచ్చడి, రోట్లో రుబ్బినట్టే ఉంటుంది. మిక్సీలో కన్నా అలా చేసుకోవడం బెటర్ కదా ఫ్రెండ్స్. చూస్తున్నారా? చక్కగా రెడీ అయిపోయింది మన టమాటా పచ్చడి. ఇంతే ఫ్రెండ్స్, ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చు పచ్చడిని. చూసారా? టమాటా పచ్చడి రెడీ. చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇలా తయారు చేసుకోండి, సూపర్గా ఉంటుంది పచ్చడి.